పిలుస్తారు. ఐ నో పిలుస్తారు. స్టిల్ ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ హిమ్, బట్ దట్ ఆ చనువు ఉంది. ఇప్పుడు మనం ఎట్లా కలుసుకున్నాం, ఆ చనువు, దేర్ ఇస్ హెజిటేషన్ ఉండదు. అవును, అంటే ఒక అన్నయ్య అన్న అన్నయ్య నేను ఫస్ట్ టైం డబ్బింగ్ చెప్పింది కూడా అన్నయ్య సినిమాలోనే. అవునా? అది ఆయన ఫోర్స్ చేసి చెప్పించారు. అంతకుముందు నేను డబ్బింగ్ చెప్పలేదు నా ప్రీవియస్ 2 movies కి. థర్డ్ మూవీ అనేది అన్నయ్య సెకండ్ మూవీ యాక్చువల్లీ బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్ మల్టీ స్టార్ అప్పుడు ఎంఎస్ రెడ్డి గారిది. మీనా అప్పుడు ఒక సినిమా అన్నయ్యతో చేస్తుంది, ఒక సినిమా రజనీకాంత్ తో చేస్తుంది, ఒక సినిమా నాతో చేస్తుంది. బికాస్ షీ వాజ్ సచ్ ఎ బిగ్ స్టార్. వెలుగునీళ్ళ సినిమా, వెలుగునీళ్ళ, జయప్రద గారు, భానుచంద్ర గారు, సురేష్, మహేశ్వరి, పెద్ద కాస్టింగ్. బట్ ఏంటంటే అది ఆడలా. అదేంటంటే ఎంఎస్ రెడ్డి గారికి గుజరాత్ లో అది మంచి బ్లాక్ బస్టర్ అయింది. 1 year ఆడింది. ఆ రైట్స్ కొనుక్కొచ్చేసారు పెద్ద ఆయన. ఎక్కడో తెలుగుకి అంత కొత్త సినిమా కాదు అది. ఎస్, అంతకు ముందు అలాంటి సినిమాలు వచ్చినాయి. నాకెక్కడ దెబ్బ కొట్టింది అది, మా వైవిఎస్ చౌదరి నన్ను ఒక టైట్ టీ షర్ట్స్ వేసి ఒక మోడర్న్ బాయ్ గా లవ్ స్టోరీ తీసి, అదేమో ఒక విలేజ్ సబ్జెక్టు. సో సమ్వేర్ అండ్ సక్సెస్ లేకపోతే ఇట్ డజంట్ వర్క్అవుట్ కదా. సో దెన్ ఐ థింక్ వీరశంకర్ గారితో ప్రేమ కోసం, అది మంచి మూవీ. అది ఇప్పటికి టీవీలో వస్తే అది చాలా మంది చాలా భలే ఉంది, బాగుంది అంటారు. నేను, వినీత్ అండ్ ఆశా సేని ఫస్ట్ మూవీ. ఇంకా ఆ టైంలోనే ఇంకా ఐ థింక్ అన్నయ్య థర్డ్ అనుకుంటా, అది తర్వాత సంథింగ్ అదే టైంలో అండి. సో అంటే 175 days అసలు అన్నయ్య థియేటర్స్ లో. దెన్ ఆనందం దేర్ ఫర్ 10 minutes. ఇప్పటికి ఈ జనరేషన్ కూడా నాకు ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు కంటిన్యూస్ గా ట్యాగింగే ఉంటుంది. అవును, మంచి సినిమా. దెన్ వెరీ సారీ టు హియర్ ద సాడ్ న్యూస్ అబౌట్ ఆర్బి చౌదరి గారు. శివరామరాజు ఈ గేవ్ మీ సచ్ ఏ వండర్ఫుల్ హిట్. జగపతి గారు, నేను అండ్ సముద్ర గారి డైరెక్షన్, దట్ 125 days. వెరీ ఫీల్ వెరీ, ఐ మీన్ వెరీ షాకింగ్ అండ్ సచ్ ఎ జెంట్ల్మెన్. ఎంత ప్లెజెంట్, హెల్దీ మ్యాన్, ప్లెజెంట్ గా ఉండేవాళ్ళు, నవ్వుతా ఉండేవాళ్ళు. ఎప్పుడు ఈజ్ ఆల్వేస్ ఎ వెల్కమింగ్ గేట్ ఫర్ ఆల్ ద న్యూ మెరిట్, న్యూ టాలెంట్. ఎంత మంది డైరెక్టర్స్ ఆయన దగ్గర నుంచి, రవికుమార్ గారు లాంటి డైరెక్టర్, విక్రమన్ లాంటి డైరెక్టర్స్. సూపర్ గుడ్ ఆఫీస్ అంటే ఫిల్మ్ నగర్ కి అదొక అడ్రస్ కదా, అడ్రస్ అడ్డా. ఈవెన్ ఇన్ చెన్నై ఆల్సో అంటే ఇంకా నిజంగా సూపర్ గుడ్ అది. నిజంగా లూజింగ్ సచ్ పర్సనాలిటీ. చిరంజీవి గారు కూడా ట్వీట్ చేశారు దాని మీద. ఎందుకంటే ఆయనకి కళ ఏంటంటే, నాతో 2-3 సార్లు అన్నారు ఆర్బి చౌదరి గారికి, ఆయన 100th ఫిల్మ్ చిరంజీవి గారితో చేయాలని. ఓహో, సూపర్ గుడ్ ఫిల్మ్స్ లో 100th ఫిల్మ్ చేయాలని ఆయనకి. 100 films అయిపోయినాయండి సూపర్ గుడ్ లో. 100th ఫిల్మ్ చేయాలని ఇప్పుడు విజయ్తోని ఫైనల్ గా విజయ్తో అనుకున్నారు 100th ఫిల్మ్ అని. ఇప్పుడు ఆయన ఎక్కడ చేస్తాడు? ఇప్పుడు చేసినా చెయ్యకపోయినా అసలు ఈయన లేరు కదా. ఆయన ప్లాన్ చేసుకుంటే చిరంజీవి గారితో చాలా బాధ అనిపిస్తుంది. చాలా వెరీ హెవీ టు లూజ్, వెరీ హెవీ టు ఫీల్ రియల్లీ. అదే చిరంజీవి గారు తో తర్వాత మళ్ళీ చేయడానికి ఎక్కడ అవకాశం రాలేదు కదా. లేదండి, అంటే తర్వాత ఆయనే మూవీస్ నుంచి దూరమై పాలిటిక్స్ కి వెళ్ళిపోయారు వెరీ ఎర్లీ. అవును, బట్ రవితేజ మీరు ఇద్దరు కలిపి చేశారు కదా సినిమా. అంటే అన్నయ్యలోనే, అదే అన్నయ్యలో ఇద్దరు మీరు కాంబినేషన్ కదా. అవును, తర్వాత రవితేజ గ్రాఫ్ భలే పెరిగింది హీరోగా, కమర్షియల్ గ్రాఫ్. అది చూసినప్పుడు నీకు ఏమనిపించేది వెంకట్? వెరీ హ్యాపీ అనిపిస్తుంది. బికాస్ ఈజ్ ఆల్వేస్ ఎ గుడ్ యాక్టర్, వెరీ ఎనర్జెటిక్. And I know the struggles what he went before becoming that what he is today. ఎంత స్ట్రగుల్ చేశాడో తను చెన్నైలో ఉన్నప్పుడు, మా వైవిఎస్ వీళ్ళందరూ రూమ్ లో ఉండి. సో డెఫినెట్లీ హీ డిజర్వ్స్ దట్ సక్సెస్. సో వెరీ హ్యాపీ. అండ్ నాకేంటంటే నాకు గోల్డెన్ స్పూన్ లాగా వచ్చేసినాయి స్టార్టింగ్ లో 4-5 మూవీస్ హిట్స్ అయినాయి. బట్ నాకు కొన్ని సోలో సినిమాలు ఆ టైంలో ఆడిపోవటం వల్ల, అండ్ మీరు అప్పుడు ఇఫ్ యూ గో బ్యాక్ అండ్ సీ 2000 నుంచి యంగ్ డైరెక్టర్స్ ఇంకా యంగ్ హీరోస్ చాలా మంది వచ్చారు. 98 to 2000 ఇఫ్ యూ రీసెర్చ్ దెర్ ఇస్ నో బట్ దట్ పీరియడ్, దట్ ట్రాన్సిషన్ పీరియడ్. అండ్ సింగిల్ స్క్రీన్ నుంచి మల్టీప్లెక్స్ రావటం, సమ్హౌ ఐ థింక్ ఐ లాస్ట్ ఇట్ దేర్. అంటే నాకు ఏమనిపిస్తుందంటే, ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ ఇట్,
ఇప్పుడు మీలాగా గోల్డెన్ స్పూన్ తో పుట్టిన వాళ్ళకి ఆ మూమెంట్ విత్ ద పీపుల్, ఒక మాసీగా అప్రోచ్ అవడం, అవకాశాల కోసం ఆఫీసులకి వెళ్ళడం, లేకపోతే ఆ డైరెక్టర్స్ తోని ఒక అది చిన్న ఇప్పటికీ చేయలేదండి నేను. ఇప్పటికీ నా వల్ల కాదు. నాకు అప్రోచ్ ఇప్పుడు స్టిల్ ఇప్పుడు సేమ్ అప్రోచ్. నాకు వచ్చిన వాటిల్లో నేను ఐ ట్రై టు చూస్ ద బెస్ట్. అండ్ లక్కీలీ ఇన్ దట్ వే ఐ వర్క్డ్ విత్ అ లాట్ ఆఫ్ సీనియర్ యాక్టర్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అఫ్ కోర్స్. బట్ నేను నా వాట్ ఐ మెంట్ టు సే, మీకు స్ట్రగుల్ అనే ఒక యాంగిల్ అది ఎక్కడ ఆపరేట్ అవ్వలా. ఇప్పుడు రవితేజ కంటే స్ట్రగుల్ అందరి దగ్గరికి వెళ్ళడం, డైరెక్టర్స్ తోని ఒక నాకు గ్రౌండ్ లెవెల్లో. నాకు ఇప్పటికి నేను చేసిన యాక్టర్స్ తో తప్ప నాకు వేరే వాళ్ళు పరిచయాలు లేవు ఇండస్ట్రీలో. సమ్ టైమ్స్ నేనే ఎక్సైట్ అవుతారు, ఈ యాక్టర్ టీవీలో సినిమాలో చూసాను ఎవరు ఉన్నాడు. ఇప్పుడు కూడా బీయింగ్ యాక్టర్ నో. యా, సో నాకు ఫ్రెండ్స్ అంతా బయటే సర్కిల్. అదేలే. సో అంటే నిన్ను గైడ్ చేసేవాళ్ళు, లేకపోతే నిన్ను ప్రాపర్ గా స్టీర్ చేసేవాళ్ళు కూడా నీ కెరీర్ లో లేరేమో అని. డెఫినెట్లీ ఐ ఫీల్ దట్. ఎందుకంటే నాలెడ్జ్ అప్పుడు నాకు లేదు. ఐ వాజ్ టూ యంగ్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. బట్ నో ప్రాబ్లమ్. అంటే వాట్ ఐ ఫీల్ నా బలం అనేది అనుకుంటే ఏంటంటే, పీపుల్ లైక్డ్ మీ యాజ్ అ హీరో, దే యాక్సెప్టెడ్ మీ యాజ్ అ హీరో. నాకు ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో వచ్చే మెసేజ్లు ఏంటంటే, మీరు సినిమాలు చెయ్యాలి, ఎందుకు చేయట్లేదు అని అడుగుతారు. సో దట్ ఇన్స్పైర్స్ మీ టు డూ. ఐ వాజ్ డూయింగ్ వర్క్. దెన్ ఆ ఐదుగురు అనే సినిమా 2013లో నాకు బ్యాక్ ఇంజరీ అయింది షూటింగ్లో, అప్పాలో. లేదు న్యూస్ బయటకు వస్తే వేరే సినిమాలకి పర్మిషన్ ప్రాబ్లం అయింది అప్పాలో ఎవరని, వి డిడ్ంట్ గివ్ ఇట్ టు ప్రెస్. బట్ ఇట్ వాజ్ అ సీరియస్ ఇంజరీ ఫర్ విచ్, అండ్ ఆ టైంలోనే ఇంకా గ్యాప్ వచ్చేసింది. సో అట్లా 6-7 years గ్యాప్ వచ్చింది ఆ టైంలో. దెన్ ఐ వాజ్ లైక్ డిటర్మైన్డ్. బట్ ఈ 6-7 years వితౌట్ ఏ ప్రాపర్ యాక్టివిటీ, పైగా నీకు నచ్చిన ఇప్పుడు నచ్చడం మన ప్యాషన్ ఉండొచ్చు, బట్ యు ఆల్సో సక్సీడెడ్ ఇన్ దట్. యు కార్వ్డ్ అవుట్ ఏ నిచ్ ఫర్ యువర్ సెల్ఫ్. వెంకట్ అంటే అందరికీ తెలుసు, లవ్, పీపుల్ లవ్ యూ, పీపుల్ లవ్ టు టేక్ యూ, హిట్స్ ఉన్నాయి. బట్ ఆ 6-7 years హౌ కుడ్ యు రియల్లీ సస్టైన్, వెంకట్? దట్స్ వేర్ ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్, ఎస్పెషలీ అవుట్సైడర్స్, వితౌట్ ఎనీ బ్యాకింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్యాకింగ్ లేని వాళ్ళందరూ మెంటలీ చాలా మోర్ దెన్ ఫిజికలీ, ఐ థింక్ వీ హ్యావ్ టు బి మెంటలీ వెరీ స్ట్రాంగ్. నేను అప్పుడు బంజారాహిల్స్లోనే ఉండేవాడిని. జిమ్కి కానీ, కేబీఆర్ పార్క్ కానీ. ఫస్ట్ థింగ్ ఈజ్ ఫర్ అన్ యాక్టర్, ఐ థింక్ అంటే నా స్ట్రెంగ్త్ వాజ్ ఆల్వేస్ మై పర్సనాలిటీ ఆర్ ఫిజిక్ ఆర్ వాట్ ఎవర్. సో దాన్ని కాపాడుకుంటూ వచ్చాను నేను.